నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. హైదరాబాద్పై 22A భూకంపం, కోట్లలో బ్యాంకుల లోన్లు గోవింద. ప్రభుత్వ నిర్ణయంతో షాక్లో బ్యాంకర్లు, ఆందోళనలో గ్రేటర్ ప్రజలు. హక్కులు లేని ఆస్తులకు లోన్లు ఎందుకు కట్టాలి? తిరుగుబాటు యోచనలో బాధితులు. 16 మండలాలు, శివార్లలో రిజిస్ట్రేషన్లు బంద్, రియల్ ఎస్టేట్ శూన్యం, తాకట్టు పెట్టిన స్థలాలు నిషేధిత జాబితాలోకి. మరి ఇప్పుడు ఆ రికవరీ ఎవరిది? రెవెన్యూ అధికారుల లీకులు, 80% ఆస్తులు బయటికి రావడం అసాధ్యం అంటున్న వైనం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంపై ఒక్కసారిగా 22A అనే ఒక భూకంపం సంభవించింది. నగర నడిబొడ్డు నుంచి శివారు ప్రాంతాల వరకు భూములు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోతున్నాయి. కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కొనుక్కున్న సామాన్యుడు రాత్రికి రాత్రే తన ఆస్తిపై హక్కు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డ్రామాలో ఇప్పుడు ఊహించని మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ పరిధిలో వేలాది ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో సామాన్యుల కంటే ముందే నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలు తీవ్ర అంతర్మదనంలో పడిపోయాయి. ఈ ఆస్తుల ఆధారంగా వందల కోట్ల, వేల కోట్లను హోమ్ లోన్లు, మార్ట్గేజ్ రుణాలుగా ఇచ్చేసిన బ్యాంకర్లు ఇప్పుడు ఆ రికవరీ ఎలా అని తలలు పట్టుకుంటున్నారు. అసలు హైదరాబాద్లో ఉన్న పలంగా ఈ 22A జాబితా ఎందుకు తెరపైకి వచ్చింది? బ్యాంకింగ్ రంగాన్ని ముంచేస్తున్న ఆ మహా ముప్పు ఏంటి? బాధితులు కట్టాల్సిన లోన్ల పరిస్థితి ఏంటి? ఈ సంచలనాత్మక స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూడండి. అసలు విషయంలోకి వెళ్తే హైదరాబాద్ మహానగర పరిధిలోని 16 మండలాలతో పాటు శివార్లలో వెలిసిన వేలాది బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, లేఅవుట్లను ప్రభుత్వం ఒక్కసారిగా నిషేధిత జాబితా అంటే 22A కింద వర్గీకరించడం ప్రారంభించింది. అసలు ఏం జరుగుతుందో తెలియక కొనుగోలుదారులు, బిల్డర్లు షాక్కు గురవుతున్నారు. కష్టార్జితాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన ఇండ్లు, స్థలాలు ఉన్న పలంగా నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో ప్రతిరోజు వందలాది మంది ప్రజలు రెవెన్యూ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక తాము కొన్న ఆస్తి నిషేధిత జాబితాలో ఉందనే నిజాన్ని తెలుసుకుని ఆవేదనతో రగిలిపోతున్నారు. ఇక్కడే అసలైన క్లైమాక్స్ మొదలైంది. సాధారణంగా ఇల్లు లేదా ఫ్లాట్ కొనేటప్పుడు ఏ సామాన్యుడైనా బ్యాంకుల నుంచి లక్షల్లో, కోట్లలో రుణాలు తీసుకుంటాడు. పక్కాగా లీగల్ వెరిఫికేషన్ చేసి ప్రాపర్టీ డాక్యుమెంట్లను మార్టిగేజ్ చేసుకున్నాకే బ్యాంకులు ఆ లోన్లను మంజూరు చేస్తాయి. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏ ఆస్తులైతే బ్యాంకుల్లో మార్టిగేజ్ అయ్యాయో, ఏ అపార్ట్మెంట్ల మీద అయితే నిర్మాణాలు సాగుతున్నాయో అవన్నీ ప్రభుత్వ రికార్డుల్లో 22A కింద బ్లాక్ అయిపోయాయి. మరి దీంతో మా ప్రాపర్టీపై మాకే హక్కు లేకుండా పోయినప్పుడు మేము ప్రతి నెల ₹1,00,000 ఈఎంఐలు లేదా లోన్లు ఎందుకు కట్టాలి అని బాధితులు ప్రశ్నించడం ప్రారంభించారు. లోన్ల రికవరీ రాకపోతే తమ పరిస్థితి ఏంటని బ్యాంకింగ్ అధికారులు వణికిపోతున్నారు. గత నెల రోజులుగా నగరంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు 50% పైగా భూములు, ప్రాపర్టీలు నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో కొనుగోళ్లు, అమ్మకాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అటు కొత్తగా ఇండ్లు కొందామనుకునే వారికి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోవడంతో బ్యాంకులు కొత్త లోన్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలే స్థితికి చేరింది. అమ్మి సొమ్ము చేసుకుందామన్నా ప్రాపర్టీలు అమ్ముడుపోక, కొందామన్నా లోన్లు దొరక్క, ఇప్పటికే ఉన్న లోన్లు కట్టలేక నగరవాసులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ గందరగోళం మధ్య రెవెన్యూ అధికారుల నుంచి వస్తున్న అంతర్గత సమాచారం మరింత భయాందోళనకు గురిచేస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు పైకి సమస్యను పరిష్కరిస్తామని, పరిశీలిస్తామని మాటలు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితే వేరు. ఒక్కసారి నిషేధిత 22A జాబితాలోకి వెళ్ళిన ప్రాపర్టీల్లో దాదాపు 80% ఆస్తులను బయటకు తీసుకురావడం చట్టపరంగా అత్యంత కష్టమని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జాబితాలో చేర్చడం ఎంత సులువో దాని నుంచి మళ్ళీ సాధారణ స్థితికి తేవడం అంతకంటే సంక్లిష్టమని తేల్చేస్తుండటంతో బ్యాంకర్లకు చెమటలు పడుతున్నాయి. ఏళ్ల తరబడి కోర్టు కేసులు, వివాదాల్లో చిక్కుకుంటే ఇచ్చిన వేల కోట్ల రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారతాయనే భయం ఫైనాన్షియల్ సంస్థలను పట్టిపీడిస్తుంది. ఒకవైపు ఆస్తుల విలువ పడిపోతుందనే భయంతో బాధితులు, మరోవైపు ఇచ్చిన రుణాలు రికవరీ కావని బ్యాంకర్లు. ఈ రెండింటి నడుమ గ్రేటర్ హైదరాబాద్ వ్యాపార ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి జారిపోతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలైన వ్యూహం ఏంటి?
భూముల నకిలీ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడానికి తెచ్చిన చట్టమా, లేక నిబంధనల పేరుతో సామాన్యుల మెడకు వేసిన ఉడతాడా? ఏది ఏమైనా నిషేధిత జాబితా పేరుతో సృష్టించిన ఈ 22A గందరగోళం త్వరితగతిన తేలకపోతే నగరంలో పెద్ద ఎత్తున ఆర్థిక సామాజిక తిరుగుబాటు తప్పదనే హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకుల నుంచి వచ్చిన నోటీసులు ఒకవైపు, నిషేధిత జాబితాలో ఉన్న మన రెవెన్యూ అధికారుల బోర్డులు మరోవైపు. సొంత ఇల్లు ఉండి కూడా అద్దె ఇంట్లో ఉన్నట్టుగా మారిన సామాన్యుడి దయనీయ స్థితికి ఎవరు బాధ్యత వహిస్తారు? కోట్లలో ఇచ్చిన లోన్ల రికవరీ కోసం బ్యాంకర్లు ఏ తలుపు తడతారు? 80% ఆస్తులు బయటకు రావడం అసాధ్యమని స్పష్టమవుతున్న వేళ ప్రభుత్వం ఈ సస్పెన్స్కు ఎలా ముగింపు పలుకుతుంది? గ్రేటర్ ప్రజల ఆందోళనను నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటుందా, లేక ఈ 22A మంటలు మరింత రగులుతాయా అన్నది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.